మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ₹3,60,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కార్యక్రమానికి హాజరైన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. మండలంలోని తరుణవాయి, పడమటిపాలెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తరుణవాయి వద్ద 58 లక్షలతో పంట కాలువల మరమ్మతులకు ప్రారంభోత్సవం, 74 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, జాతీయ రహదారి వద్ద బస్సు షెల్టర్ ప్రారంభించి అనంతరం ఇక్కడి గ్రామస్తులకు తాగునీటి కోసం 32 లక్షల రూపాయలతో తాగునీటి సరఫరా చేసే పంపు షెడ్ ప్రారంభోత్సవం చేశారు. పడమటిపాలెంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనతో కలిసి 1,20,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2 గ్రామాల్లో 3,20,00,000 నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. వేదిక మీద గౌరవనీయులు పెద్దలను ఒకసారి అందరూ 2,500 రావూరి సుగంధ్యాల కుమార్ 41,000 కొరిమెర్ల గ్రామం 2,734 రూపాయలు చెక్క గవర్నమెంట్ నుంచి మన మంత్రి సుస్వాగతం గిన్నాయుడు గారికి. అలాగే పోయిన నెలలో ఒక విశేషం మీ అందరికీ తెలుసు. మనందరికీ నాయకత్వం వహించి మనల్ని ముందుకు నడుపుతున్నటువంటి ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని మనం ఆత్మకూరులో చాలా పెద్ద ఎత్తున జరుపుకొని మనం ఆనందం పడ్డాం. ఆయనకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, మరి ఈ మాసం దాదాపు 44 సంవత్సరాల క్రితం ఆనాడు అందరికీ నాయకుడిగా మనందరి హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయి మహానాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ 44 సంవత్సరాల్లో ప్రతి ఏటా మహానాడు జరుగుతూనే ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు జరగలేదు. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది అనుకోలేదు. మేము శ్రీకాకుళంలో పెట్టాలని అనుకున్నారు. కానీ ఎందుకనో ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో పెడదాం, నెల్లూరు జిల్లాకు మార్పు చేయండి అని చెప్తే నిన్ననే వచ్చి స్థలాలన్నీ పరిశీలిస్తున్నాం. రేపో ఎల్లుండో ఇవాళ మన కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రీ నారా లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో పెట్టాలి అనే దానికి నిర్ణయం చేయడం జరగద్ది. భూమి పూజ చేయడం జరగద్ది. కార్యక్రమం ఈ నెలలోనే 27, 28, 29 3 రోజుల్లో మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల్లూరు జిల్లాలో జరపడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములం కావాలి. ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ఎక్కడైతే మహానాడు కార్యక్రమాలు జరుగుతాయో ఆ ప్రాంతాలు, ఆ జిల్లాలన్నీ కూడా అభివృద్ధి దశలో ముందుకు పోతూ ఉన్నాయి. మనం కూడా అభివృద్ధిలో ముందుకు నడవాలి. ఈనాడు ఎంతో గౌరవప్రదమైనటువంటి నాటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి 3వ తరం నాయకత్వానికి ఇవాళ వారికి అవకాశం ఇస్తూ మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల చివరిలో జరుపబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలి. మనం ఇక్కడ నుంచి నెల్లూరుకు పోయి మీటింగ్లో పాల్గొనడమే కాదు,
మన పైన ఉన్నటువంటి జిల్లాల నుంచి వేలాది మంది, లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఎన్టీ రామారావు గారి అభిమానులు అందరూ ఈ రోడ్డు మార్గాన్నే నెల్లూరుకి వెళ్తారు. వారందరికీ సకల సపర్యలు, సకల సౌకర్యాలని మన గ్రామాల్లో ఎక్కడ దొరికితే అక్కడ వారందరికి కూడా అందించి మంచినీరు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ తిరిగి పోయేటప్పుడు కూడా మంచి సౌకర్యవంతమైనటువంటి మంచి భోజన కార్యక్రమాలను కూడా పెట్టి వాళ్ళని సాగనంపాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేను మన వాళ్ళందరితో కూడా మాట్లాడతాను. ఇంకా సమయం ఉంది కాబట్టి దాని గురించి కూడా మళ్ళీ ఆలోచన చేస్తూ ఉన్నాం. రేపే మండల పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టాను. తర్వాత ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గం, ప్రతి ప్రాంతంలో అందరినీ కలుపుకొని ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడిని జరపడం మన బాధ్యతగా మీ అందరి సహాయాలు కావాలి. మీ అందరి ఆశీస్సులు మన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అందించి స్వర్గీయ ఎన్టీ రామారావుకి నిజమైన నివాళి నెల్లూరు జిల్లా నుంచి మనం అందిద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.